నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్న సీఎం. ఏడాది కిందట ఇదే రోజు మార్పుకు ప్రజలు ఓటేశారని ఉద్ఘాటన. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామక ఫైల్పై సంతకం చేసిన గవర్నర్. చికాగో వద్ద దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయితేజ. వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. వందల సంఖ్యలో వాహనాలు కాలిబూడిద. తమిళనాడులోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. పెంగల్ తుపాను మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు వెల్లడి. ఏడాది కిందట ఇదే రోజు మార్పు కోసం రైతు ఓటు వేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏడాది క్రితం వేసిన ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామంటూ ఎక్స్ వేదికగా సీఎం వెల్లడించారు. 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. ఉచిత విద్యుత్ కోసం 10,444 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఇప్పటి వరకు 10,547 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని సీఎం పేర్కొన్నారు. ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామన్నారు. అన్నదాతలతో కలిసి రైతు పండుగ కోసం పాలమూరుకు వస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు పండుగ కోసం మహబూబ్ నగర్ రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం, భూత్పూర్ మున్సిపాలిటీ, అమిస్తాపూర్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ బహిరంగ సభ కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ బహిరంగ సభ వేదిక వద్ద మనం ఉన్నాం. సుమారు 1,00,000 మంది రైతులను తరలించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు రైతు పండుగను నిర్వహించారు. ఈ 3 రోజుల్లో పాటు కూడా ఇక్కడ మహబూబ్ నగర్ అమిస్తాపూర్ బహిరంగ మైదానంలో స్టాల్స్ను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేసేటువంటి ఏర్పాటు చేశారు. ఆధునిక సాగు విధానాలు, అలాగే అత్యాధునిక సాగులో సాంకేతికత, వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే పాడి పరిశ్రమలో మేలుజాతి అయినటువంటి గేదె రకాలు, ఆవు రకాలు, ఇలాంటి అన్నింటి మీద కూడా 150 పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసి రైతులకు శాస్త్రవేత్తలు, నిపుణులతో ఈ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 3వ రోజు అంటే చివరి రోజు ముగింపు సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు సుమారు 1,00,000 మందిని తరలించాలని చెప్పేసి అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ఏడాది కాంగ్రెస్ పాలనా కాలంలో రైతులకు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ సభలో కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఏకకాలంలో రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేసినటువంటి వైనం, దీంతో పాటు ఇప్పటి వరకు అనేక సాంకేతిక కారణాలతో రైతులకు పడనటువంటి రైతు రుణమాఫీని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సభ ద్వారా విడుదల చేయనున్నారు. దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. దీని ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కృషి చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లా
జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను సమీకరిస్తున్నారు. ఈ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఈ సభ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ఈ సభ ద్వారా కాంగ్రెస్ ధీటైనటువంటి సమాధానం ఇస్తుందని చెప్పేసి మంత్రులు కూడా చెప్తూ వచ్చారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విధానమైనటువంటి ప్రకటనలు కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్లో జరిగేటువంటి ఈ సభ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను మొత్తం సందర్శిస్తారు. అనంతరం ఇక్కడ బహిరంగ సభలో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మహబూబ్ నగర్ సంబంధించి పట్టణానికి సంబంధించి మొత్తం ఈ సభకు వచ్చేటువంటి ప్రాంగణాలన్నిటి కూడా వచ్చే దారులన్నిటి కూడా ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. 2 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అటు జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి నుంచి, ఇటు నాగర్ కర్నూలు నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా 2 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కాలినడకన రైతులంతా కూడా ఈ సభకు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సీఎం ప్రసంగం కొనసాగుతుంది. ఈ ప్రసంగం కీలకం కానుండడంతో రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా, కాంగ్రెస్కు సంబంధించిన ప్రభుత్వ పెద్దలంతా కూడా హాజరు కానున్నారు. మొత్తానికి ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ తర్వాత విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు, రైతులకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ సభ ఇది మహబూబ్ నగర్ అమిస్తాపూర్లో జరుగుతున్నటువంటి రైతు పండుగ బహిరంగ సభకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు బంధు బోనస్ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 రూపాయల బోనస్సే మేలు అంటూ రైతులు చెబుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమని ఆక్షేపించారు. రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమేనని, రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని అన్నారు. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుందో వ్యవసాయ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి మొండి చేయి చూపారని, అన్ని పంటలకు బోనస్ అని చివరకు సన్నాలకు మాత్రమే పరిమితం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాల అని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న వానాకాలం రైతు బంధుతో పాటు యాసంగి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. బుర్రా వెంకటేశం నియామక ఫైల్పై గవర్నర్ సంతకం చేశారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనుంది. బుర్రా వెంకటేశం ఐఏఎస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు 2028 ఏప్రిల్ 10 వరకు సర్వీసు ఉంది. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా గరిష్టంగా 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. జనగామ జిల్లాకు చెందిన బుర్రా వెంకటేశం ప్రస్తుతం విద్యాశాఖ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో బహుళార్థక సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తూ భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచెర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు ప్రాథమిక ప్రకటన విడుదల చేసింది. గతంలో దుద్యాల మండలం హకీంపేట, లగచెర్ల, పోలేపల్లి గ్రామాల్లో ఫార్మా విలేజ్ కోసం 1538 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
తదనంతర పరిణామాల నేపథ్యంలో దానిని ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్కు బదులుగా తాజాగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూములు సేకరించనుంది. కాలుష్యకారక ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమని ఆయా గ్రామాల రైతులు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాలుష్యం లేని పర్యావరణహిత పరిశ్రమల ఏర్పాటుకే పారిశ్రామిక వాడ ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా కరువు పీడిత ప్రాంతమైన కొడంగల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 7 నెలల్లో 10 లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 8,360 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. నవంబర్లో కూడా 90,000కు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు 1,100 కోట్ల రాబడి వచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 2024-25 ఏడాదిలో 18,228.82 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అక్టోబర్ వరకు గడిచిన 7 నెలల్లో 10 లక్షలకు పైగా వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగి 8,359.87 కోట్ల రాబడి వచ్చింది. అంటే ప్రతి నెల సగటున దాదాపు 1,294 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టులో కేవలం 860.83 కోట్ల రాబడే వచ్చింది. ఇదే స్థాయిలో రాబడులు వచ్చినట్లయితే ఈ ఆర్థిక ఏడాదికి 14,331.11 కోట్లు మాత్రమే వచ్చేట్లు కనిపిస్తోంది. అంటే నిర్దేశించిన లక్ష్యానికి దాదాపు 4,000 కోట్ల లోటు వచ్చే అవకాశం ఉంది. ఈ లోటు రాకుండా ఆదాయం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,000 కోట్ల రూపాయలు సమీకరించుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా జారీ చేసింది. 20 సంవత్సరాల గడువుతో 1,000 కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్లకు మరో 1,000 కోట్ల బాండ్లను జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. అనంతరం 2,000 కోట్ల మొత్తం ఖజానాకు సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 37,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. తాజా 1,000 కోట్లతో ఆ మొత్తం 39,000 కోట్లకు చేరనుంది. రేవంత్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాజన్న సిరిసిల్లలోని పాలిస్టర్ అసోసియేషన్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడపు భాస్కర్, గోవింద్ రవి, దూడం శంకర్, దూస భూమయ్యతో పాటు 30 మంది సభ్యులు పార్టీలో చేరారని ఆది శ్రీనివాస్ తెలిపారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు, ఇటు నేతన్నలు, అటు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని, మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు. మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది. అమెరికాలోని చికాగోలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరం రాపర్తి నగర్ రమణగుట్ట రోడ్డులో ఉంటున్న 26 ఏళ్ల నూకరపు సాయితేజ ఎంఎస్ చదివేందుకు 4 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. సూపర్ మార్కెట్లో పార్ట్ టైం విధులు నిర్వహిస్తూ చదువుకుంటున్నాడు. విధులు ముగించుకొని వస్తున్న సాయితేజపై దుండగులు కాల్పులు జరిపారు. సాయితేజ మృతితో ఖమ్మం నగరంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 5:40కి అక్కడున్న బాబుకు ఫోన్ చేసి, అన్న మీ బామ్మర్దికి ఇట్లా అయింది అని చెప్పడంతో మేము సమాచారం తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటని వివరాలు కనుక్కోగా వాళ్ళు దొంగలు కాల్ చేశారు అని చెప్పారు. అక్కడే పార్ట్ టైం చేస్తాడు ఈయన. షిఫ్ట్ అది కాదు, కాకపోతే అక్కడ ముస్లిం బాబు ఉండటం వల్ల నమాజ్కి వెళ్తున్నానండి, ఒక 5 మినిట్స్ నాది మీరు చూసుకోండి అంటే మనోడు హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్నాడు 5 మినిట్స్. మనోడు షిఫ్ట్ అయిపోయాక కూడా మన
మనోడు 5 మినిట్సే కదా అని ఉండేసరికి ఆ టైంలోనే ఇలా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మేనమామ బిడ్డ ఉంది, ఈ అబ్బాయి మా మేనమామ కొడుకు అవుతాడు. ఎంఎస్ చదవడానికి 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాడు. ఇప్పుడే ఎంపీ గారు కూడా కుటుంబ సభ్యులతో పరామర్శించడం జరిగింది. అదేవిధంగా సారు ఎంపీ గారు అంబేస్ హైదరాబాద్ మన అమెరికా కార్యాలయానికి లెటర్ పెట్టమని చెప్పి సార్ చెప్పారు. వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకొని అక్కడ అంబేస్కి మాట్లాడేసి అక్కడ పోస్ట్ మార్టం త్వరగా జరిగి తీసుకొచ్చినట్టు ఎంపీ గారు కృషి చేస్తారని చెప్పి ఫ్యామిలీ సభ్యులు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఎంపీ గారు లెటర్ పెట్టారు, ఇప్పుడు 10 నిమిషాల క్రితం సార్. సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం శివార్లోని చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. కర్నూలు నుంచి కోదాడ మీదుగా జగ్గయ్యపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు టమాటాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 4గురిని బలి తీసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద లారీ కారు ఢీకొని అక్కడికక్కడే 4 దుర్మరణం చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై ఉన్న లారీపై దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభినవ్, కౌశిక్తో పాటు మరో 2 మృతి చెందారు. 2 మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోగా మరో 2 మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు కళాశాల బస్సు దగ్ధమైంది. రేపల్ల నుంచి గుంటూరుకు వెళ్తుండగా బస్సులో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి విద్యార్థులను సురక్షితంగా కిందకు దింపారు. విద్యార్థులు బస్సు దిగిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. గుంటూరులో జరుగుతున్న నర్సింగ్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులను తీసుకెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సు రేపల్లకు చెందిన IREF సంస్థకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో మంటలు ఆర్పేందుకు బస్సులో కిట్లు కూడా లేనట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేటు బస్సుల డ్రైవర్లు నిరసన చేపట్టారు. నిన్న కొందూరు బస్టాండ్లో ప్రైవేట్ డ్రైవర్ ప్రసాద్పై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచి పరిగి ఆర్టీసీ బస్టాండ్లో ఒక్క ప్రైవేటు బస్సు కూడా కదలలేదు. ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు డ్రైవర్పై జరిగిన దాడిపై ఆర్టీసీ సంస్థ DM కంట్రోలర్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడంపై నిరసనగా బంద్కు పిలుపునిచ్చినట్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు తెలిపారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు భద్రత కల్పించేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పెళ్లి కొందరు వస్తున్నారు, పరిగి వస్తున్నారు సార్. సెకండ్ ట్రిప్ 2 o'clock వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బయలుదేరినాక రామచంద్రపూర్ దగ్గరికి వచ్చినాడు. ఇద్దరు లేడీస్, ఒక అబ్బాయి ఉండే. వాళ్ళు నేను మిల్లే వస్తుంటే అది బండి ఆపలేరు సార్. బండి ఆపకుండా నేను ఎక్కరా ఏమని కొంచెం స్లో చేసిన. వాళ్ళు చేయి కూడా చూపించలేరు. నేను కొంచెం ముందరకు వస్తున్నా బండి ఎంబడి ఉరుకొచ్చారు. సరేలే మనోళ్ళు వస్తున్నారు కదా అని ఆపినా సార్. ఆపినాక లోపలికి ఎక్కి కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే నేను బస్సు రన్నింగ్ లోనే ఉన్నా సార్. కొట్లాడుతుంటే నేను అప్పుడు బండి ఆపి ఏమైందనా, ఎందుకంటే ఎక్కినావు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని పోయి అడిగి మాట్లాడుతున్నాం సార్. 82 మంది బండి వాళ్ళు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. గప్పున వేసి కన్ను మీద కుట్టింది సార్. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ అబిడ్స్ కూడల్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇస్కాన్ భక్తులు మానవహారం నిర్వహించారు. ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణ దాస్ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యువత ప్రపంచ గలం వినిపించాలని కోరారు. బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటామని, హిందువుల రక్షణ కోసం భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సుమారు 74 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ప్రధానికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణలో రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు సాధించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కొత్త ప్రాజెక్టులతో రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెంది స్థానికులకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితుల ఆస్తులను జప్తు చేయడంపై యాంటీ నార్కోటిక్ బ్యూరో దృష్టి సారించింది. ఈ ఏడాది ఇప్పటికే 9 కేసులకు సంబంధించి 55 కోట్ల ఆస్తులను జప్తు చేసిన న్యాబ్ మరో 109 ఆస్తుల జప్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది. 3 నిందితులకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసినట్లు వెల్లడించింది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు మాదక ద్రవ్యాలు విక్రయించి వచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసిన వ్యవహారాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వరుసగా నిందితుల ఆస్తులు జప్తు చేస్తూ వస్తోంది. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన అంజిరెడ్డి చంద్రారెడ్డి గార్డెన్స్ పేరిట ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక నష్టాలతో నిషేధిత అల్ట్రా జోలం తయారీపై దృష్టి సారించాడు. మరికొందరితో కలిసి గత జూన్ 18న గుమ్మడిదల పోలీసులకు చిక్కాడు. అదే రోజు అరెస్టైన అంజిరెడ్డి సెప్టెంబర్ 29న బెయిల్పై విడుదలయ్యాడు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంపెటమైన్ విక్రయం కేసులో అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల్ని విక్రయించడం ద్వారా అక్రమాస్తుల్ని కూడబెట్టినట్లు గుర్తించిన టీజీఏ ఎస్బీ గుమ్మడిదల బౌరంపేటలో కోటి విలువైన 242 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని జప్తు చేసింది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూనే అల్ట్రాజోలం దందా సాగించిన రామకృష్ణ గౌడ్ను 2021 మార్చి 14న పేట్ బషీర్బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 15న అతన్ని సస్పెండ్ చేసిన హోంశాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అదే ఏడాది నవంబర్ 24న బెయిల్పై విడుదలైన తర్వాత రామకృష్ణ కోర్టును ఆశ్రయించాడు. 2022 జనవరి 6న విధుల్లో చేరిన రామకృష్ణ గౌడ్ మళ్లీ దందా సాగించాడు. అల్ట్రాజోలం కేసులో 2023 డిసెంబర్ 28న మరోసారి అరెస్టు కావడంతో గత జనవరి 24న ఉన్నతాధికారులు అతన్ని డిస్మిస్ చేశారు. మాదక ద్రవ్యాల దందా ద్వారా కూడబెట్టిన అతడి అక్రమాస్తుల్ని టీజీఏ ఎస్బీ గుర్తించింది. మెదక్ జిల్లా ఫరీద్పూర్లో 173.66 చదరపు గజాల్లో కొత్తగా నిర్మించిన ఇల్లు, బికనూర్లో 5.12 ఎకరాల భూమి, బైక్ సహా ఓ కారును జప్తు చేశారు. ఇదే కేసులో ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లోని ఆసుపత్రిలోని మత్తు వైద్య నిపుణుడు అహ్సాన్ ముస్తఫా ఖాన్ పెంటానిల్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత జనవరి 18న పంపించిన పార్సిల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడితో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేశారు. అతడి ఇంటి నుంచి 120 పెంటానిల్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. క్యాన్సర్ రోగులకు విక్రయిస్తున్నట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి 50 విలువైన ఇంజెక్షన్లు అక్రమంగా 5,000 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదైన వెంటనే కువైట్ పారిపోయిన ముస్తఫా ఖాన్ గత ఆగస్టు 13న ముందస్తు బెయిల్ పొందాడు. ఈ క్రమంలో ముస్తఫా ఖాన్ కు పలు అక్రమాస్తుల్ని నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. బాజిపల్లి ప్రగతినగర్లో 222 చదరపు గజాల ఖాళీ స్థలం, కంచన్బాగ్ దారుస్సలాం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 9.31 లక్షలు, ఏసీ గార్డ్స్ ఎస్బీఐ బ్యాంక్లో 10 లక్షలతో పాటు పలు బ్యాంకుల్లోని డబ్బుల్ని జప్తు చేశారు. అతడి పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నాన్న అదిగో పులి అనే కథను మనం అప్పుడెప్పుడో బాల్యంలో చదువుకున్నాం. అందులో పిల్లోడు అబద్ధం చెప్పి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దానికి భిన్నంగా జరుగుతోంది. 4 ఏళ్లుగా అదిగో పులి ఇదిగో పులి అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నప్పటికీ అటవీశాఖ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పులి పంజాకు ఓ యువతి నిండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి వస్తున్న పెద్ద పొరులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం వణికిపోతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో కాలం వెళ్లదీయాల్సొస్తోంది. వాస్తవంగా తిప్పేశ్వరం నుంచి 2020 సెప్టెంబర్ 16 నుంచి తొలిసారి వచ్చిన పెద్ద పులి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో ఎద్దును చంపేసింది. ఆ తరువాత అదే ఏడాది నవంబర్ 11న తాడోబా నుంచి వచ్చిన మరో పులి ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం దిగడకు చెందిన విఘ్నేష్ నవంబర్ 29న పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన నిర్మల అనే యువతిని హతమార్చడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మహారాష్ట్ర నుంచి పులులు ప్రవేశించే మార్గాలైన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ సహా మిగిలిన చోట్ల వాటి కదలికల్ని పసిగట్టడంలో అటవీశాఖ యంత్రాంగం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోంది.
ఫలితంగా తాజాగా శుక్రవారం కాగజ్ నగర్ మండలం గన్నారంలో లక్ష్మి అనే యువతి పులిదాడిలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్యమున్న పెద్ద పురులు లేవని జంతు గణంలో తేలిన నివేదికల్ని ఆ శాఖ బయటపెట్టట్లేదు. మహారాష్ట్ర నుంచి సీజనల్ గా మేటింగ్ కోసం వలస వచ్చే పులుల్నే లెక్కలోకి చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంతో ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేని కొందరు అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీని ఆనుకుని ఉన్న ఆదివాసీ మైదాన ప్రాంతాల్లో అధికారులు కనీసం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోందని చెబుతున్నారు. 1980 అటవీ పర్యావరణ చట్టం ప్రకారంగా గాని 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా గాని రాష్ట్ర ప్రభుత్వానికి వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు. ఇక్కడ ఈ మన డిపార్ట్మెంట్ వారు చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పుల్లు వచ్చినప్పుడు కాదు, రాకుండానే ఏమి చేయాలి అనేటువంటిది వాళ్ళకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క పులి లేదు. వచ్చేటి పులులన్నీ కూడా మహారాష్ట్ర తాడోబా అటు నుంచి తిప్పేశ్వర అడవుల నుంచి వస్తున్నాయి. ఆ పులిని రాకుండా అడ్డుకునేందుకు కావచ్చు, లేదా పులి వస్తే ఇక్కడ ప్రజలు ఏం చేయాలా, ప్రజల్ని ఎట్లా చైతన్యం చేయాలా అనేది ఉమ్మడి జిల్లా ఫారెస్ట్ అధికారులంతా కూడా సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనబడుతున్నది. కోట్ల రూపాయలు పులిని సంరక్షణ కావచ్చు, ప్రజల అవేర్నెస్ కోసం వస్తున్నా వాటిని ఉపయోగించుకోవడం లేదు. అట్లాంటి పనులని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చేయకపోవడం మూలంగా ఈరోజు ఒక ప్రాణం అనేది బలి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఇక్కడ పేద ప్రజల్ని, ఇక్కడ జనావాసాల్లో వస్తున్న ఈ పులి నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి వస్తున్న పెద్ద పుల్ల సంచారాన్ని పసిగట్టడంలో అటవీ శాఖ డొల్లతనం బయటపడుతుంది. భయాందోళనకు లోనవుతున్న ప్రజలకు ధైర్యాన్నిచ్చి సమస్యను పరిష్కరిస్తుందా లేక పరిహసిస్తుందా అనే అనుమానం తావిస్తుంది. పులులు దాడి చేసినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రభుత్వం స్పందించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప సుప్తావస్థలో ఉన్న అటవీ శాఖ మేల్కొనేలా లేదు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.